గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి జాతీయ రహదారిపై పోలీసుల కళ్లు కప్పి పారిపోయాడు గజ దొంగ బత్తుల ప్రభాకర్. 15 రోజులుగా పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ప్రభాకర్ స్నేహితులు, బంధువులను విచారిస్తున్నారు పోలీసులు. తమిళనాడు, కేరళ, హైదరాబాద్, గోవాలకు ప్రత్యేక టీంలను పంపించి విస్తృతంగా గాలిస్తున్నారు కూడా. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ నెంబర్ 445గా ఉన్న బత్తుల ప్రభాకర్ గత నెల 22న పోలీసుల కళ్లు కప్పి పరారయ్యాడు. ఇప్పటికే 50,000 రూపాయల నజరానా ప్రకటించిన ప్రభాకర్ ఆచూకీ దొరకలేదు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు పోలీసు ఉన్నతాధికారులు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, దేవరపల్లి జాతీయ రహదారి పైన పోలీసుల కళ్లు కప్పి పారిపోయాడు గజ దొంగ బత్తుల ప్రభాకర్. ఇతని మీద చాలా కేసులు కూడా ఉన్నాయి. పోలీసులు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు త్వరగా పట్టుకోవడానికి? రాధిక, బత్తుల ప్రభాకర్ గజ దొంగ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పరారై 15 రోజులు కావస్తుంది. విజయవాడ కోర్టు నుండి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించే లోపు గోపాలపురం వద్ద దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దుద్దుకూరు జాతీయ రహదారిపై అతను ఒక్కసారిగా పోలీస్ ఎస్కాట్ కళ్ళుగప్పి పారిపోయాడు. సుమారుగా 15 రోజులు కావస్తున్న ప్రభాకర్ ఆచూకీ మాత్రం తెలియలేదు. ఇప్పటికే 15 బృందాలు ప్రభాకర్ గురించి గాలిస్తున్నా కూడా అతను ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారు. ఎడమ చేతికి సంఖ్యలతో ప్రభాకర్ ఉన్నాడు పారిపోయినప్పుడు. కానీ అయినా కూడా ప్రజలెవరు అతన్ని గుర్తించలేదు. ప్రభాకర్ ఈ పాటికే తన ఎడమ చేతికి ఉన్న సంఖ్యలను తొలగించుకుని ఉంటాడు. సుత్తితో కానీ ఏదైనా బలమైన రాయితో కొట్టి గట్టిగా ప్రయత్నిస్తే సంఖ్యలు ఊడిపోతాయని కూడా పోలీసులు మనకు చెప్తున్నటువంటి సమాచారం. అటువంటి ప్రభాకర్ ఎందుకంటే పోలీసుల మీదే దాడి చేసి తప్పించుకోవాలనుకున్నాడు. రివాల్వర్ తో గన్ గురిపెట్టి పోలీసుల మీదే దాడికి పాల్పడినటువంటి వ్యక్తి అంత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సమాజంలో తిరగటం చాలా ఇబ్బందికరం అని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే తమిళనాడు, గోవా, ఆంధ్రతో పాటు తెలంగాణ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు జల్లెడ పడుతున్నా కూడా వారికి కనీసం ప్రభాకర్ జాడ తెలియటం లేదు. స్మార్ట్ ఫోన్ వాడకపోవటం, బంధువులకి ఎవరికి కూడా అతను కాంటాక్ట్ లోకి వెళ్ళకపోవటం, ప్రభాకర్ సోలోగా దొంగతనాలు చేస్తూ ఉంటాడు కాబట్టి అతనికి అనుచరులు అంటే ఎవరూ లేకపోవడమే ఇప్పుడు పోలీసులకు అతన్ని పట్టుకోవడం కొంచెం కష్టంగా మారింది అనేది చెప్తున్నారు. ప్రభాకర్ పారిపోయినప్పటి నుండి కూడా పోలీస్ ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే ప్రభాకర్ ఎస్కాట్ గా ఉన్న 2 ఏఆర్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మరోపక్క తీవ్రంగా గాలిస్తున్నా కూడా అంటే తోటి ఖైదీల్ని విచారించారు. ప్రభాకర్ తిరిగిన ప్రాంతాలన్నిటిలో కూడా గాలించారు. బంధువుల ఇళ్ల వద్ద కూడా నిఘా పెట్టడం జరిగింది. ఆఖరికి ప్రభాకర్ ఎక్స్టర్నల్ అఫైర్లు ఉంటే వాటి దగ్గర కూడా ఆ ఇళ్ల బయట కూడా పోలీసులు నిఘాలో ఉన్నారనే చెప్పుకోవచ్చు. అయినా కూడా ప్రభాకర్ ఆచూకీ దొరకటం లేదు. గతంలో ఇదే విధంగా పారిపోయినప్పుడు ప్రభాకర్ త్వరలోనే కొద్ది రోజుల్లోనే దొరికిపోయాడు. మరలా అటువంటి తప్పులు చేయకుండా, ఎవరికి కాంటాక్ట్ లోకి వెళ్లకుండా, గతంలో దొరికిపోయినప్పుడు చేసిన తప్పులను పునరావృతం చేయకుండా ప్రభాకర్ జాగ్రత్త పడుతున్నాడు. చాలా తెలివైన దొంగ అని కూడా పోలీసులు చెప్తున్నారు. మరోపక్క ఎట్టి పరిస్థితుల్లో త్వరలోనే అతన్ని పట్టుకుంటామని చెప్తున్నావు కూడా. ఇటువంటి స్మార్ట్ ఫోన్ వాడకపోవటం, ఎవరికి కాంటాక్ట్ లో అసలు ఎక్కడ ఉన్నాడు, ఎటువైపు వెళ్ళాడో కూడా కనీసం పోలీసుల అంచనాలకి దొరకకుండా పోయిందనే చెప్పుకోవచ్చు. మరోపక్క పోలీసులు చేత అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో కన్విక్షన్ ఖైదీగా ఉన్నాడు. ఖైదీ నెంబర్ 445 అతన్ని కేటాయించారు. అతని సెల్లో ఉన్నటువంటి తోటి ఖైదీలతో కూడా మాట్లాడారు. అతని ఇంట్రెస్ట్లు ఏంటి, ఎక్కడికి వెళ్తానని చెప్పాడు, ఎవరిని కలుస్తా అన్నాడు, హాబీలు ఏమున్నాయి అనే దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 15 రోజులు కావస్తున్నా దొరకకపోవడం పోలీసులు మరింత ఛాలెంజింగ్ గా తీసుకుని త్వరితగతిన పట్టుకుంటామని చెప్పారు. కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ ఇప్పటికే 50,000 రూపాయలు నజరానా ప్రకటించారు. ప్రభాకర్ పలు డ్రెస్సుల్లో ఉన్నటువంటి లేదా పలు వేషాల్లో ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేసినా కూడా అతని ఆచూకీ అయితే దొరకలేదు. మరోపక్క ఎట్టి పరిస్థితుల్లో ప్రభాకర్ త్వరితగతిన పట్టుకుంటామని కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రాధిక, రైట్ సాగర్, ఇప్పటికే పలు రాష్ట్రాలకు, తమిళనాడు, కేరళ, అలాగే గోవా రాష్ట్రాలకు, ఇటు హైదరాబాద్కి కూడా ప్రత్యేక టీముల్ని పంపారు. అసలు ఎటువైపు ప్రభాకర్ వెళ్ళినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా ఎటువంటి ఫర్దర్ చర్యలు తీసుకోబోతున్నారు పోలీసులు? రాధిక, ప్రభాకర్ పారిపోయినప్పుడు జాతీయ రహదారి చుట్టుపక్కల డ్రోన్లతో గాలించారు. ప్రత్యేక డాగ్ స్క్వాడ్లను పిలిపించి అతన్ని చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఒక వారం రోజుల పాటు జల్లెట పెట్టారంటే ప్రభాకర్ దూరంగా ఏం పారిపోయి ఉండడు. పారిపోయిన ప్రాంతానికి 20 కిలోమీటర్ల
పరిధిలోపే ఉంటాడు, పట్టుకోవడం ఈజీ అనుకున్న పోలీసులకి ఇప్పుడు ప్రభాకర్ని పట్టుకోవడం ఒక ఛాలెంజింగ్ గా మారిందనే చెప్పుకోవచ్చు. ఎడమ చేతికి సంఖ్యలు ఉన్నా కూడా పోలీసులు ఇప్పటి వరకు అతను ఆచూకీ కనిపెట్టలేకపోయారు. మరోపక్క గ్రామాల్లో దండోరా వేయించారు, టంకు వేయించారు, ఆటోల ద్వారా ప్రచారం చేయించారు. కొత్త వ్యక్తులు ఎవరైనా గ్రామాల్లో తిరిగితే వెంటనే 112కి డయల్ చేయాలని కోవిడ్ డిఎస్పీ దేవకుమార్ చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా పారిపోయిన నుండి గంట 2 గంటల్లోపే గోల్డెన్ అవర్ అప్పట్లోనే పట్టుకోవాలి. కానీ ఎస్కాట్ పోలీసులు కొంత ఆలస్యం చేయటం, మరలా ఎస్కాట్ పోలీసులు దేవరపల్లి పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వటం, అక్కడ నుండి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం, ప్రత్యేక టీములు రావటం, ఇదంతా కూడా ఆలస్యం కావడం, అర్ధరాత్రి కావడంతో ప్రభాకర్ తప్పించుకోవడం కొంత ఈజీగా మారిందనే చెప్పుకోవచ్చు. అప్పటి నుండి కూడా 22వ తారీఖు సాయంత్రం 7:30 గంటలకు పరారైనటువంటి ప్రభాకర్ కోసం 15 టీంలు, సుమారుగా 15 మంది సీఏలు అని చెప్పారు. మరలా 10 మంది ఎస్ఐలు, 60 మంది కానిస్టేబుల్ పలు బృందాలుగా గాలించారని చెప్పారు. కానీ అతను ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోవడం. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రమాదకారి కావడం, వెంటనే దాడి చేసే Right. వ్యక్తిత్వం ప్రభాకర్ ఉండటం కూడా ఇప్పుడు పోలీసులకు ఆందోళన కలిగించే విషయంగా అయితే పోలీసులు చెప్తున్నారు. ప్రభాకర్ ఆచూకీ తెలిస్తే వెంటనే 112కి సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.